జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశం సరికొత్త యుద్ధ తంత్రానికి తెరలేపింది. సరే, ఇంతకు దాని కథ ఏంది, ఆ వ్యవహారం ఏందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? యుద్ధ తంత్రం అనేది ఒక కళ, ఒక విజ్ఞానం, ఒక మేధస్సు. ఈ యుద్ధ తంత్రం అనే ఆర్ట్ను మన భారతీయ రాజులు చక్రవర్తులు ఎప్పుడా ఆ క్రీస్తు పుట్టక పూర్వమే దాన్ని అంతా కూడా రూపొందించారు. సరే, ఈ యుద్ధ తంత్రాలను, కళలను అప్పట్లోనే మన రాజులు అద్భుతంగా అమలు చేసి అనేక విజయాలను కూడా సాధించారు. మనం చూసాం కదా, అది త్రేతాయుగంలో కావచ్చు, తర్వాత ద్వాపర యుగంలో కావచ్చు, ఎప్పటి నుంచో కూడా ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. కానీ మన చక్రవర్తులలో ఉన్నటువంటి ఆధిపత్య ధోరణి, అదేవిధంగా మన వాళ్ళలో ఐకమత్యం లేకపోవడం మూలంగానే మనం 800 సంవత్సరాలకు పైగా తురకల పాలనలోను, అలాగే 200 సంవత్సరాలకు పైగా ఈ బ్రిటిష్ వాళ్ళ పాలనలోనూ మగ్గిపోవాల్సి వచ్చింది. దీంతో మన భారతీయ యుద్ధ కళలన్నీ కూడా మూలనబడిపోయినాయి. కానీ ఇప్పుడు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం మన ప్రాచీన యుద్ధ తంత్రాలన్నింటినీ తిరిగి పైకైతే తీసుకువస్తారు. మన ప్రాచీన యుద్ధ కళలకు తిరిగి పురుడు పోస్తారు. మామూలుగా ఉండదు న్యూస్ ఇది. అసలు మన ప్రాచీన యుద్ధ కళలు ఏమిటో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. మొదటగా యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి మన వాళ్ళంతా కూడా తమ స్థావరాలకు దూరంగా ఉత్తుత్తి సైనిక శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారంట. అక్కడ కొంతమంది వేగులు, అంటే ఇప్పుడు ఈ గూఢచారులు అంటారు కదా, అలాంటి వాళ్ళని ఉంచి అక్కడ కదలికలు ఉండేటట్టు చూసుకునేవాళ్ళు అనమాట. దీంతో శత్రువులు ఏంటయ్యా అంటే, మన రాజుల యొక్క నిజమైన స్థావరాలకు బదులుగా ఆ ఉత్తుత్తి స్థావరాలే అసలు స్థావరాలని చెప్పేసి భ్రమపడిపోయి ఆ ఉత్తుత్తి స్థావరాలపైన దాడులు చేస్తూ ఉన్నారంట. ఈ క్రమంలో వాళ్ళు తీవ్రంగా అలసిపోతా ఉన్నారన్నమాట. వాళ్ళు అలసిపోయిన తర్వాత ఇక మన రాజులు ఏంటంటే విజృంభించి వాళ్ళపైన దాడి చేసి వాళ్ళని ఓడిస్తూ ఉన్నారు. అది పరిస్థితి. ఇక రెండవది అనమాట, రాత్రి వేళల్లో శత్రువులు మన సామ్రాజ్యాల మీద దాడి చేసే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే రాత్రి వేళలో పెద్దగా ఈ చలిమంటలన్నీ వేస్తూ ఉన్నారు. ఈ పెద్ద వాయిద్యాలన్నీ కూడా మోగిస్తూ ఉంటా ఉన్నారనమాట. దీంతో మన సైన్యం తక్కువగా ఉన్నప్పటికీ కూడా మన శత్రువులు మాత్రం అక్కడేదో పెద్ద సంఖ్యలో సైనికులంతా కూడా ఉండారని చెప్పేసి భ్రమపడిపోయి తోక ముడిచి పారిపోయేవాళ్ళు అనమాట. ఈ విధానాన్ని మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా అనుసరించేవాళ్ళంట. ఇక మూడవది, ఈ యుద్ధ తంత్రంలో అట్టలతో చేసినటువంటి రథాలను ఉపయోగిస్తూ ఉన్నారన్నమాట. అలాగే కొన్ని పదార్థాలతో తయారు చేసినటువంటి నకిలీ సైనికులను కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఈ అట్టలతో చేసినటువంటి సైనికులను, అదేవిధంగా రథాలను కొండలు, అదేవిధంగా గుట్టల మధ్యలో నిలబెట్టి ఉంచుతూ ఉన్నారన్నమాట. దీంతో మన శత్రువులు ఏంటయ్యా అంటే, ఆ కొండల చాటున మన సైనికులు ఉండారని చెప్పేసి భ్రమపడిపోయి ఆ కొండల మధ్యకు వచ్చి అక్కడే ఇరుక్కుపోతా ఉన్నారన్నమాట. ఇక అప్పుడు మన రాజులు ఏంటంటే కొండల మీద నుంచి ఈ గెరిల్లా యుద్ధం చేసి శత్రువులందరినీ కూడా మట్టు పెడతా ఉన్నారు. అట్లా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా మన రాజులు, అదేవిధంగా మన చక్రవర్తులు దాదాపుగా 7 రకాల యుద్ధ కళలను అయితే రూపొందించారంట. కానీ వెన్నుపోటు దాడులు, అనైక్యత, ఓవర్ యాక్షన్ల మూలంగా మనం విదేశీయుల చేతుల్లో పరిపాలించబడాల్సి వచ్చింది. వాళ్ళ కింద మన బానిసలుగా బతకాల్సి వచ్చింది. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఈ యుద్ధ కళలన్నింటినీ కూడా మన భారత ప్రభుత్వం తిరిగి రంగంలోకి అయితే దించుతుంది. మళ్ళీ ఈ యుద్ధ కళలకు జీవం పోస్తారు. అయితే ఇప్పుడు యుద్ధాల తీరైతే పూర్తిగా మారిపోయింది. యుద్ధ తంత్రాలు కూడా మారిపోయినాయి. ఇప్పుడు ఆధునిక యుద్ధాలకు తగినట్టుగా మన యుద్ధ కళలను మన కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుందన్నమాట. దానినే ఇప్పుడు డికాయ్ అని అంటారు. అది ఎలా పనిచేస్తుందో కూడా ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ డికాయ్ను రబ్బర్తో తయారు చేస్తారనమాట. ఇది మామూలుగా అయితే మన ఆయుధ వ్యవస్థలో పోలి ఉంటుంది. ఈ రబ్బర్తో చేసినటువంటి ఈ డికాయ్ను గాలితో నింపినప్పుడు అది పూర్తి స్థాయిలో ఒక ఆయుధ వ్యవస్థలాగా తయారవుతుంది అనమాట. ఇక ఈ రబ్బర్ డికాయ్లకు, ఈ ఆయుధ వ్యవస్థలకు కొన్ని కిరణాలను రిలీజ్ చేసేటట్టు తయారు చేస్తారు. ఇక ఈ రబ్బర్ డికాయ్లను వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరిస్తారనమాట. వాటిలో ఎప్పటికప్పుడు కదలికలు ఉండేటట్టు చర్యలు అయితే తీసుకుంటారు. దీంతో మన శత్రువుల యొక్క రాడార్లు, శాటిలైట్లు ఇవే అసలైనటువంటి ఆయుధ వ్యవస్థలు అని చెప్పేసి భ్రమపడతాయి. ఇక ఆ రబ్బర్ డికాయ్ల మీద దాడులు చేస్తారు. అర్థమైందా? ఇక ఇక్కడే అసలు విషయం అయితే ఉండదన్నమాట. మన శత్రువు మన రబ్బర్ డికాయ్ మీద దాడి చేసినప్పుడు మన శత్రువు ఎక్కడి నుంచే దాడి చేస్తున్నారో అన్న విషయం మనకి క్షణాల్లో ఇట్టే తెలిసిపోతుంది. అంతే. ఇక శత్రువు ఎక్కడి నుంచి అయితే దాడి చేస్తాడో అక్కడికి మన యుద్ధ విమానాలను లేదా మిసైల్స్ను, మన ఆయుధ వ్యవస్థలకు చెందినటువంటి రాకెట్ల ద్వారా శత్రువుల ఆయుధ వ్యవస్థలను ధ్వంసం చేసేసేయచ్చు అనమాట. అంటే ఇదొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. అలాగే చెక్కతోనూ, రబ్బర్తోనూ కొన్ని రకాల యుద్ధ వాహనాలను, యుద్ధ ట్యాంకులను తయారు చేస్తారు. ఇవి కూడా ఒక చోటు నుంచి మరొక చోటికి కదిలేటట్టు జాగ్రత్తలు తీసుకుంటారనమాట. డూపే కానీ ఈ మూవ్ అయ్యేటట్టు
ఆ విధంగా తయారు చేస్తారనమాట. ఇంకా శత్రువు ఏంటి అంటే మన డమ్మీ యుద్ధ వాహనాల మీద, అదేవిధంగా డమ్మీ యుద్ధ ట్యాంకుల మీద కాల్పులు ప్రారంభించిన వెంటనే మన అసలైనటువంటి యుద్ధ ట్యాంకులు రంగంలో దిగి ఈ శత్రువుల యొక్క టార్గెట్లో బద్దలు కొట్టేస్తాయి. శత్రువు యొక్క ఆనవాళ్ళు కూడా లేకుండా ధ్వంసం చేసేస్తాయి. ఈ విధంగా జరుగుతుంది. సరే, మనం ఈ మధ్యన జరిపినటువంటి ఆపరేషన్ సింధూర్లో మన గగనతల రక్షణ వ్యవస్థ అయినటువంటి S-400ను ఇలాగే రక్షించుకున్నాం. ఇలాంటివన్నీ కూడా మొత్తంగా 7 రకాల ఈ సరికొత్త యుద్ధ తంత్రాలను మన భారత ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి చేస్తుందంట. మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆలోచనలతో ఈ సరికొత్త యుద్ధ కళలను ఇప్పుడు మళ్ళీ తెర మీదకి తీసుకురావడం విశేషం అనమాట. అందుకే మన వాళ్ళు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది. అర్థమైందా? ఇంతకు ఎట్లుంది న్యూస్? బాగుందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.